ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రస్తుతం మనం పాలకొల్లు వైసీపీ నాయకులు చేగొండి సూర్యప్రకాష్ గారి వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆ పాలకొల్లు రాజకీయ విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాలకొల్లులో గుడాల గోపాలరావు గారు మీ నాయకుడు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ అనే ఒక టాపిక్ నడుస్తుంది. గోపాలరావు నాన్ లోకల్, ఓటుకి 5,000 ఇస్తారంటూ కూడా టీడీపీ నాయకులు చెప్తున్నారు. అంటే గోపాలరావు విజయం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ముందుగా మీ ఆర్టీవీ యాజమాన్యానికి, మీ ఆర్టీవీ వీక్షకులకి నా నమస్కారాలు. ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ అనే ప్రసక్తి అన్న సమస్య ఇంతవరకు రాలేదు. గుడాల గోపాలరావు గారు మా పాలకొల్లు నియోజకవర్గం సమీప గ్రామం వీరవాసనానికి సంబంధించిన వ్యక్తే, ఎక్కడో దూరం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఆయనకి పాలకొల్లో సుమారుగా అన్ని మండలాలతోటి కూడా గతంలో ఆయన వ్యాపారీత్యా సంబంధాలు ఉన్న వ్యక్తి. అది కాకుండా పాలకొల్లు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. గతంలో ఇక్కడ 72, 78 ఎన్నికల్లో మా నాన్నగారు ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడ గెలుపొందారు. అప్పుడు మా యొక్క స్వగ్రామం దొడ్డిపట్ల, అంటే పాలకొల్లు నియోజకవర్గానికి ఆ రోజుల్లో దొడ్డిపట్ల అనేది ఆచంట నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామం. అది అంటే అప్పుడు ఆచంట నియోజకవర్గం నుంచి పాలకొల్లు నియోజకవర్గానికి వచ్చి పోటీ చేసి గెలుపొందిన వ్యక్తి శ్రీ హరిరామ జోగి గారు. అప్పుడు మా నాన్నగారి మీద పోటీ చేసిన వ్యక్తి కూడా, అపోజిషన్గా పోటీ చేసిన వ్యక్తి కూడా మా దొడ్డిపట్లే, చోడిశెట్టి సూర్యారావు గారు. అంటే మా నాన్నగారి మీద పోటీ చేసిన ఇద్దరూ కూడా పాలకొల్లు నాన్ లోకల్ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేశారు. అలాగే ఇందిరా కాంగ్రెస్ నుంచి వచ్చి 78లో గెలుపొందినటువంటి శ్రీ పెద్దలు వద్దినేటి సత్యనారాయణ గారు అడవిపాలెం గ్రామం కూడా ఆ రోజు నరసాపురం నియోజకవర్గంలో ఉండేది. నరసాపురం నియోజకవర్గం నుంచి వచ్చి పాలకొల్లు నియోజకవర్గంలోకి వచ్చి గెలుపొందినటువంటి వ్యక్తి శ్రీ వద్దినేటి సత్యనారాయణ గారు. ఈ రకంగా చూసుకుంటే గతంలో కూడా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్సు వ్యక్తులు చూశారు తప్పితే ఆ వ్యక్తి స్థానికుడా కాదా అన్నదానికి ఏ రోజు కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భం అయితే లేదు. ఇకపోతే గుడాల గోపాలరావు గారు వచ్చి 5,000 ఇచ్చేస్తారు, 10,000 ఇచ్చేస్తారు అనేటువంటి తప్పుడు ప్రచారం, అది ఈ ప్రత్యర్థి పార్టీల యొక్క ఒక ఎన్నికల స్ట్రాటజీ. అంటే ఒక హైప్ క్రియేట్ చేసేసి రేపొద్దున ఏదన్నా ఆ రకంగా జరగకపోతే ప్రజల యొక్క అసంతృప్తిని వాళ్ళు క్యాష్ చేసుకుని ఈ ఎన్నికల చీప్ పాలిటిక్స్ నుంచి ఆ ప్రత్యర్థి పార్టీలు అటువంటి చీప్ పాలిటిక్స్ నుంచి తగ్గాలి, నిజమైన నిజాయితీ అనేటువంటి పాలిటిక్స్ చేయాలి. అది కాకుండా మా పార్టీ, మా వైఎస్ఆర్ పార్టీ, మాకున్నటువంటి ఒక బ్రాండ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో నవరత్నాలు అని ఒక మేనిఫెస్టో పెట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి, గతంలో మా తండ్రి గారు ఏదైతే ఈ రాష్ట్రం ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేశారో ఆయన యొక్క అడుగు జాడల్లో వారి యొక్క కుమారుడిగా ఖచ్చితంగా నేను ఏదైతే చెప్తానో, ఏదైతే మాట ఇస్తానో, ఆ చెప్పిన దానికి, ఆ మాట ఇచ్చిన దానికి ఏమాత్రం కూడా ఎటువంటి ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ఆలోచన కూడా ఖచ్చితంగా నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అనేటువంటి ఒక నినాదంతో, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి నాకు ఈ రాష్ట్రాన్ని నేను బాగు చేస్తాను అనేటువంటి ఒక్క నినాదంతో ఆయన 19 ఎలక్షన్స్లో వెళ్ళటం, ప్రజలు
ఆయన ఒక మేనిఫెస్టోని రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడిగా ఆయన్ని నమ్మి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం, ఈయన కూడా ఏ రకంగా చేస్తారో చూద్దామని చెప్పి 151 సీట్లు ఇచ్చే అసెంబ్లీకి పంపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 19 ఎన్నికల్లో ఏదైతే ఆయన వాగ్దానాలు చేశారో, నవరత్నాల రూపంలో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఆయన అమలు చేసి ఈరోజు పేద ప్రజల యొక్క అభిమానాన్ని ఆయన చూరుకున్నారు. అటువంటి వ్యక్తి గతంలో చేస్తాను అన్నారు, ఈ ఎన్నికల్లో చేసి చూపించి నేను చేశాను, మీ కుటుంబానికి నేను చేశాను, మీ కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన ఇది జరిగింది అని అనిపిస్తేనే మీరు ఓటేయండి మాకు అని ఈరోజు ధైర్యంగా అడగగలుగుతున్నారు. ఇవాళ మా నాయకుడు ధైర్యంగా ప్రజల్ని ఓట్లు అడగగలుగుతున్నారు. చెప్పింది చేసి చూపించి, ఇదిగో నేను ఆనాడు చెప్పాను, ఈరోజు చేసి మీ దగ్గరికి వస్తున్నాను, ఓట్లు అడుగుతున్నాను, మీ కుటుంబానికి నా వల్ల ఏదైనా లబ్ధి జరిగింది అనుకుంటేనే మా ప్రభుత్వానికి ఓటేయండి, మా పార్టీకి ఓట్లేయండి అని ధైర్యంగా అడగలిగినటువంటి ఏకైక నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ఒక బ్రాండ్ ఉన్నప్పుడు ఆయన పేరు, ఆయన ఫోటో పెట్టుకుని, ఆయన పథకాలను పెట్టుకుని మేము ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితిలో డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీకి ఏమాత్రం అవసరం లేదు. ఎటువంటి ఉపకారం లేని వ్యక్తులు, ప్రజలకు ఉపకారం లేని పార్టీలు, గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు పార్టీ పెట్టి ఇంతవరకు కూడా పార్టీని ఏ రకంగా నడపాలో కూడా తెలియనటువంటి ఒక అసమర్థుడు, వారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క క్యాండిడేట్స్ ప్రజల దగ్గరికి వచ్చి మేము అవి చేసాం, ఎప్పుడో ఏదో చేసాం, ఎన్టీ రామారావు చేసాం, ఇలాగ చెప్పుకొని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు అడిగే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. నేను ప్రజలకి, ఓటర్స్కి విజ్ఞప్తి చేసుకునేది ఏమిటంటే, ఎవరైతే చెప్పింది చేశారో, ఎవరైతే చెప్పింది చేస్తారో, ఎవరైతే మాట మీద నిలబడతారో అటువంటి నాయకుడిని మాత్రమే మీరు నమ్మండి. అంతేకాని 4 పార్టీలు, 5 పార్టీలు, 6 పార్టీలు గుదుగుచ్చుకుని వీళ్ళందరూ కలిసి మేము ఊకుముడుగా ఓ 10 మంది ఓ సిండికేటు, ఇదో లిక్కర్ సిండికేట్ లాగా ఓ సిండికేట్గా ఏర్పడ్డాం, మమ్మల్ని నమ్మి ఓటు ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ కూటమి వాళ్ళు. రేపొద్దున పొరపాటుగా ఏదన్నా వాళ్ళ మాటలు నమ్మి ఓటర్స్ ఓట్లు వేసినట్లయితే వీళ్ళ నెగ్గిన మరుక్షణం ఈ 3 పార్టీల కలయిక 3 ముక్కలు అయిపోయి వాళ్ళు కొట్టుకు చచ్చి, ఎందుకంటే కొట్టుకు చచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఎందుకు చెప్తున్నానంటే, మోడీ గారు ఆయన ఒక విజ్ఞత గల వ్యక్తి, ఆయన చాలా దార్శనికుడు, ఆయన యొక్క నాయకత్వంలో ఈ దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది. కేవలం ఆ వ్యక్తి పేరు చెప్పుకుని ఇక్కడ ఓట్లు అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. 1 చంద్రబాబు నాయుడు, 2 లోకేష్, 3 వారికి సపోర్టెడ్గా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పొరపాటున ఏ దరిద్రం మన నెత్తి మీద ఉండి ఈ కూటమికి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి ఈ సంక్షేమాలతోటి, అభివృద్ధితోటి ముందుకు వెళ్తుందో అవన్నీ కూడా ఆపేసి, పూర్తిగా సంక్షేమాలన్నీ ఆపేసి ఈ పేద ప్రజలందరూ రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు కానీ, అతని యొక్క కుమారుడు లోకేష్ కానీ ఈ సామాన్య ప్రజల మీద, పేద ప్రజల మీద, వాళ్ళ యొక్క అభివృద్ధి మీద ఏమాత్రం కూడా
మంచి ఆలోచన ఉన్న వ్యక్తులు కాదు. వాళ్ళ ఆలోచన అంతసేపు కోటీశ్వరుల మీద, ఏ గ్రేడ్ ఓటర్స్ మీద ఉంటాయి. అంటే ఇండస్ట్రియలిస్ట్లో లేకపోతే ఇంకో కార్పొరేట్ శక్తిలో వాళ్ళు రంగప్రవేశం చేస్తారు. అటువంటి వ్యక్తులు దయచేసి మీరు నమ్మకండి. వీళ్ళ కనుక ఏదన్నా ఎక్కడన్నా అధికారంలోకి వచ్చే అవకాశాలు 1-2 ఎమ్మెల్యేలు నెగ్గితే అక్కడ కూడా వాళ్ళ యొక్క నియంతృత్వం పెరిగిపోయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఆశయాలతోటి ముందుకు తీసుకెళ్తున్నారో ఈ ప్రభుత్వాన్ని, అటువంటి ఆశయాలకి గండిపడే అవకాశం ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మీ అందరూ ఓటర్స్ అందరూ కూడా 151 సీట్లు గతంలో ఇచ్చారు. ఈసారి 151 సీట్లు దాటి పైబడి ఇవ్వాలి ఈ రాష్ట్రంలో. ఈ యొక్క సిండికేట్ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే పురంధేశ్వరి లాంటి వ్యక్తులు కానీ ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర రాజకీయ రంగంలో ఉండటానికి వీలేదు. వాళ్ళని తరిమి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ల దాకా తరిమి కొట్టవలసినటువంటి ఆ అవసరం మన ఆంధ్ర ఓటర్స్ మీద ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. పాలకొల్లు నియోజకవర్గంలో మీతో పాటుగా ఎడ్ల తాతాజీ, మేకా శేషబాబు, గున్న నాగబాబు ఇలాగా ఒక పంచి పాండవుల్లా ఉన్నారు సీనియర్ నాయకులు అందరూ. గుడాల గోపాలరావు విజయానికి మీరందరూ ఏ విధంగా కృషి చేస్తున్నారు? పాలకొల్లు నియోజకవర్గంలో మాకున్నటువంటి మంచి అవకాశం ఏంటంటే గోపాలరావు గారు రాజకీయానికి కొత్త అయినా వ్యవహారంలో పాతవారే. ఆయనకి అన్ని వ్యవహార రీత్యా అన్నీ కూడా ఆయనకు సంపూర్ణమైన అవగాహన ఉంది. అందరినీ కూడా సీనియర్స్ అందరినీ కూడా కలుపుకుంటూ అందరికీ తగిన గౌరవం ఇచ్చుకుంటూ శేషబాబు గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, తాతాజీ గారు కానివ్వండి, అలాగే ఆనంద్ ప్రకాష్ గారు కానివ్వండి, ఎలపకూరు కుమార్ దత్తాత్రేయ వర్మ గారు కానివ్వండి, అలాగే చెరుకురి మన పండురాజు గారు కానివ్వండి, గోవిందరాజు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఏడుకొండల గారు కానివ్వండి, డిటిటిసి బాబు గారు కానివ్వండి, అలాగే మా యలమంచిలి మండల ప్రెసిడెంట్ గారు బుచ్చిరాజు గారు కానివ్వండి, వీరందరూ కూడా, కానీ నేను ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించాలి. అలాగే మహిళా నాయకురాళ్ళు, అలాగే మా టౌను ఎడ్ల మన సత్యబాబు గారు, మన ఈయన చందక సత్యబాబు గారు, వీరందరూ కూడా చాలా చిత్తశుద్ధితోటి ఎవరి బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ ప్లానింగ్లో కానీ, ప్రచారంలో కానీ గుడాల గోపి గారు కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా, ప్రత్యర్థికి ఏమాత్రం కూడా తగ్గకుండా ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటూ వెళ్తున్నారు. అన్ని వర్గాల వారిని, అన్ని ప్రాంతాల వారిని కూడా ఆల్రెడీ చాలా వరకు ఇంచుమించు మోర్ దాన్ 75% డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ కూడా అయిపోయింది. మా ప్రచారంలో ఏమాత్రం కూడా లోటు లేకుండా అందరూ సంపూర్ణంగా సీనియర్ లీడర్స్ అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సీటు నెగ్గించుకుని తీసుకువెళ్ళవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇక్కడ ఒక సీటు నెగ్గిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక సీటు పెరుగుతుంది. ఆయనకున్నటువంటి దాంట్లో ఎడిషనల్గా మేము కూడా ఒకటి ఇచ్చినట్టుగా, ఆయనకున్న బలంలో ఎడిషనల్గా మా నుంచి కూడా ఒక బలం ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలనేది మా అందరి యొక్క కోరిక. అది ఖచ్చితంగా గుడాల గోపాలరావు గారు పాలకొల్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టే మంచి శుభతరుణం రాబోతుంది. రాజకీయ పార్టీలు అంటే ఎవరి అంచనాలు వారికి ఉంటాయి. ఇదే రీతిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలకొల్లు వచ్చి పోటీ చేసినా ఓడిపోతారు. ఇక్కడ ఎమ్మెల్యే రామానాయుడుదే విజయం అని వారు చెప్పుకుంటున్నారు. మీరు దీనిపై ఏం చెప్తారు? నిజంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తే కనుక, అంటే చేయకపోవచ్చు, చేస్తే కనుక నిజంగా ఓటమి తప్పదంటారా మీ అధినాయకుడికి? రామానాయుడు గారి గురించి అండి, గతంలో నేను కూడా చెప్పాను ఆయనకి. నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఆయన 50,000 మెజార్టీతో నెగ్గుతారని. ఆ రోజున్న పరిస్థితి అది. రామానాయుడు గారి గురించి చెప్పాలంటే, రామానాయుడు గారి గురించి నేను ఏది పొరపాటుగా ఏదైతే మాట్లాడినో, ఆయన అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది. మంచి నాయకుడు,
ఆయన విషయంలో వ్యక్తిగతంగా అయితే నేనేమీ మాట్లాడేది ఏం లేదు, కానీ రాజకీయాల్లో ఒకటి మాత్రం చెప్పగలనండి. ఏ వ్యక్తి కూడా శాశ్వతంగా ఒక నియోజకవర్గంలో ఇంకా అతన్ని ఓడించే వ్యక్తి రాడు, ఓడించే వ్యక్తి లేడు, నేనే పెద్ద ఇక్కడ, నేనే చాలా గొప్పవాడిని అనుకుని భ్రమపడ్డ అనేక మంది లెజెండ్స్, మహాపర్వతాలు గాలి కొట్టిపోయిన సందర్భాలు ఉన్నాయండి. ఒక గాలి వస్తే ఆ సునామీలో పెద్ద పెద్ద మహావృక్షాలే కొట్టిపోతాయి. ఏమండి, దానికి ఎగ్జాంపుల్స్ చెప్తాను. పుట్టిన నేను గాలి మాటగా నేను చెప్పదలుచుకోలేదు. గతంలో ఇందిరాగాంధీ గారిని ఓడించే వ్యక్తి కానీ ఓడించే శక్తి కానీ మన దేశంలోనే లేరు అన్న ప్రచారం అయితే ఉండేది. ఆవిడ ఓడించడానికి ఎవరో కూడా ధైర్యం చేసేవారు, ఆవిడ మీద పోటీ పెట్టాలన్నా కూడా ఎవరు ధైర్యం చేసేవారు కాదు. అటువంటి ఇందిరాగాంధీ గారిని ఒక సామాన్యమైన వ్యక్తి, అతి సామాన్యమైన వ్యక్తి రాజ్ నారాయణ గారు అనే వ్యక్తి చెత్త కింద ఓడించిన సందర్భం మనం చూడలేదా మన దేశంలో? ఏమండి, అలాగే ఎన్టీ రామారావు గారిని, అసలు ఎన్టీ రామారావు గారు అంటే అసలు ఆయనకున్నటువంటి చరిష్మా, ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ వాటర్ ఫాలోయింగ్ కానీ ఇంకా అదొక చాలా గొప్ప విషయం అది ఎన్టీ రామారావు గురించి చెప్పి. అసలు అటువంటి వ్యక్తికి ఓటమి లేదు అనుకున్న వ్యక్తికి చిత్తరంజన్ దాస్ గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తరంజన్ దాస్ గారు చెత్త కింద ఓడించేశారు. భారీ విజయం, చిత్తరంజన్ దాస్ గారికి భారీ విజయం దక్కింది. ఏమండి, ఇకపోతే మన జిల్లాకు వద్దాం. మా తండ్రి హరిరామరావు గారు ఓటమి లేని నాయకుడు అని ఒక ప్రచారం ఎప్పుడు ఉండేది. ఓటమి ఆయన ఎప్పుడు పోటీ చేసినా, ఎంత పెద్ద ఎలక్షన్స్లో పోటీ చేసినా ఎప్పుడు కూడా ఆయనకి విజయమే తప్పితే అపజయం అనేది ఎప్పుడు ఏనాడు ఉండేది కాదు. అటువంటి వ్యక్తుల మీద పోటీ చేయడానికి కూడా ప్రత్యర్థి ఆలోచించేవారు. అటువంటి పరిస్థితుల్లో 94 ఎలక్షన్స్లో 14,000 తేడాలో మా నాన్నగారు ఓడిపోయారు. ఆయన అసలు ఓడించడం అసాధ్యం అన్న విషయం దగ్గర నుంచి సుసాధ్యమే, ఎటువంటి వ్యక్తినైనా ఓడించడం సుసాధ్యమే అన్నది 94లో హరిరామరావు గారు ఓడిపోయారు. అలాగే నరసాపురంలో సుబ్బారాయుడు గారిని ఓడించాలంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదని ఒప్పుకున్నారు. ఏ ఒక్కరి వల్ల కూడా సాధ్యం కాదంటే 2014 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తే ఆయన మీద పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు కూడా దొరకలేదు. నరసాపురంలో ఎవడో కూడా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అసలు కనీసం క్యాండిడేట్లు వాళ్ళు బతిమాలుకునే పరిస్థితి, ఎవరు కూడా రాకపోతే అప్పుడు బండారు మాధవనాయుడు గారు రాజకీయాల్లో చాలా జూనియర్ అయినప్పుడు, చాలా జూనియర్, ఒక మామూలుగా కృష్ణరాజు గారు కూడా ఆయన తిరుగుతుంటారు. ఆయన నాకు బాగా తెలుసు, ఆయన మా బంధువే. ఆయన వెళ్ళి టికెట్ ఇప్పించారు కృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి. ఈ మాధవనాయుడు అని చిన్న కుర్రోడు, అక్కడ సుబ్బారాయుడు అని మహాపర్వతం అన్నారు. 22,000 ఓట్ల మెజార్టీతోటి చెత్త కింద సుబ్బారాయుడిని ఓడించేశాడు మాధవనాయుడు. ఎందుకు చెప్తున్నానంటే ఎవరు కూడా ఓటమన్నది అసాధ్యం కాదు, గెలుపు అన్నది ఒక సంకల్పం ఉంటే ఎప్పటికీ సుసాధ్యమే. రామానాయుడు గారిది విశ్వాసం కావచ్చు, కానీ ఆయన వెనకాలన్న జనాంది అతి విశ్వాసం, మాకున్నది ఆత్మవిశ్వాసం. ఖచ్చితంగా మేము రామానాయుడు గారిని ఈసారి ఓడించి చూపిస్తాం, ఓడించి తీరతాం, నో డౌట్. ఇక్కడ విన్నింగ్ క్యాండిడేట్ గుడాల గోపాలరావు గారు. ఇక్కడ యాజ్ ఎమ్మెల్యేగా, పాలకొల్లు ఎమ్మెల్యేగా 2024 జూన్ 4వ తారీఖు చూసుకోండి, కావస్తే ఛాలెంజ్ చేస్తున్నా. నిమ్మల రామానాయుడు గారు ఓడిపోబోతున్నారు. మొన్నటి వరకు 50,000 మెజార్టీ నుంచి 20,000కి వచ్చారు. ఈరోజు 20,000 నుంచి నెక్ టు నెక్, ఇద్దరికి 50-50 ఈక్వల్ ఛాన్సెస్ అనే ప్రచారం ఈరోజు కాస్త ఉంది, బయట ఉంది, చూసుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను, గుడాల గోపాలరావు గారు విన్నింగ్ క్యాండిడేట్. ఇది అండర్లైన్ చేసుకోవచ్చా?
పక్కా అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ మీరు జూన్ 4వ తారీఖున నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను మీకు ఆర్టీవీకి. అంటే పాలకొల్లు నియోజకవర్గంలో మీకున్న ప్లస్ పాయింట్లు ఏంటి? వ్యక్తిగతంగానా? రాజకీయ పరంగా మీరు మీ సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష అంటున్నారు. పార్టీకా? మాకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్లస్ మా బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వరకు ఇక్కడ ఎమ్మెల్యే మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా ఇక్కడ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా ఏదైతే సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందో ఆ పథకాలన్నీ కూడా సంపూర్ణంగా అమలు చేసినటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీది. పార్టీ ద్వారా ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు పార్టీ ద్వారా, పార్టీ ఇన్ఛార్జీల ద్వారా అందజేయడం జరిగింది. అలాగే మేము గతంలో ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఎవరో తెలుగుదేశం పార్టీ వారు చేసినటువంటి, రామానాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. రామానాయుడు గారు పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు, కొద్ది చేశారనేది నేనే ఒప్పుకుంటాను, దాంట్లో నో డౌట్ ఒప్పుకుంటాను. శ్మశానం చేశారంటే రామానాయుడు గారు చేశారు. ఇంతవరకు ఎమ్మెల్యే చేయలేని పని రామానాయుడు గారు చేశారు. అలాగే ఆయన చేసిన పనులు చెప్తాం. మారుతి థియేటర్ దగ్గర నుంచి త్రూ ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా ఒక సిమెంట్ రోడ్డు మార్కెట్లో, ఈ రెండూ తప్పించి పాలకొల్లు నియోజకవర్గం ఏం చేశారు? పాలకొల్లు నియోజకవర్గానికి ఈయన ప్రత్యేకంగా నిమ్మల రామానాయుడు గారు మాత్రమే చేసినటువంటి పనులు ఏమైనా ఉంటే చూపించమని నేను అడుగుతున్నా. ప్రభుత్వం ద్వారా చిన్న చిన్న గ్రాంట్స్ వస్తాయి, రొటీన్ గ్రాంట్స్ వస్తాయి, అదే అందరు ఎమ్మెల్యేస్కి వస్తాయి, ఇవన్నీ ఓకే. గ్రామ పంచాయతీల నుంచో లేకపోతే ఎండిఓ ఆఫీసుల నుంచో లేకపోతే మున్సిపాలిటీల నుంచో రొటీన్ గ్రాంట్స్ వస్తాయి, రొటీన్ వచ్చి పనులు అవి కాదు. ప్రత్యేకించి నేను చేశాను అని చెప్పుకున్న ఏమన్నా ల్యాండ్ మార్క్ ఏదైనా, ఆ రెండూ తప్పించి వేరే ల్యాండ్ మార్క్ ఏదైనా ఉందా? అది అసంపూర్ణంగా వదిలిపెట్టేశారు. ఏదంటే ఎన్టీఆర్ కళాక్షేత్రం పైన ఓన్లీ ఫ్రంట్ ఒక ఎలివేషన్ ఒకటి చూపిస్తున్నారు తప్పితే ఆ ఎలివేషన్ వెనక్కి వెళ్ళి చూడండి, పూర్తిగా అసంతృప్తిగా విడిచిపెట్టేసేటటువంటి. నెక్స్ట్ అది ఒకటి ఫెయిల్యూర్. నేను క్షీరపురి ఉత్సవ కమిటీ చైర్మన్గా 2006లో మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు మా నాన్నగారిని రిక్వెస్ట్ చేసి మా క్షీరపురి ఉత్సవ కమిటీ తరఫున ఆ పార్కు శాంక్షన్ చేయించింది నేను. శాంక్షన్ చేస్తే మా నాన్నగారు ఎంపీగా ఉన్న శాంక్షన్ చేస్తే మా నాన్నగారు ఆ రోజుల్లో 2006 కాస్త డేట్ కూడా చూసుకుని 2006 ఏప్రిల్ 5వ తారీఖు మా నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా జయరాం రమేష్ గారిని, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ జయరాం రమేష్ గారిని తీసుకొచ్చి పార్కు శంకుస్థాపన చేయించి 1,13,00,000 రూపాయలు ఆ పార్కుకి శాంక్షన్ చేయించింది మా నాన్నగారు చేయించి పెట్టారు కేవలం నా కోసం. అది వాస్తవం కాదా? ఆ పార్కు దాంట్లో శివుడి విగ్రహం దగ్గర నుంచి చుట్టూరు కాంపౌండ్ వాల్స్ దగ్గర నుంచి లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేసింది మేము. మా హయాంలో మా నాన్నగారు శాంక్షన్ చేయించిన 1,13,00,000 రూపాయలతోటి. తర్వాత దానికి ఏదో గ్రాస్ వేసి మొక్కలు వేసి అయ్యేసి అది పెద్ద గొప్పే ఉంది. ఇల్లంతా కట్టిన తర్వాత దాంట్లో ఈదులో ముగ్గులు వేసినట్టుగా ఉంది. ఇల్లంతా కట్టి ఈదులో ఇల్లు కట్టినోడు ఒకటిదైతే ఈదులో ముగ్గు వేసినోడికి పేరు వచ్చిందంట. అలాగే అదొకటి. ఇంకోటి రామానాయుడు గారు చేసింది, ఇక్కడ పార్క్ ఉందా, ఓకే, అది ఆయన చేసింది, ఇక్కడ ఎడ్లబజార్లో చేసిన పార్క్, ఓకే. ఏమంటే నేను చెప్తున్నాను. ఇకపోతే మరి ఆయన నుంచి పోల్చుకుంటున్న ఆయనతో గురించి చెప్పాలంటే మైనస్లు కూడా చాలా ఉన్నాయి. అవినీతి గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ ట్రీ గార్డ్స్, చెట్లు పెంచడం, ట్రీ గార్డ్స్ విషయంలో ఆయన చేసిన అవినీతి, ఎన్ని లక్షల ట్రీ గార్డ్స్, ఇన్ని లక్షల మొక్కలు అన్నారు, ఒక్కో లక్ష మొక్కలు అంటే ఒక్కో ట్రీ గార్డ్కి 3 ట్రీ గార్డ్స్, ఒక చెట్టుకి 3 ట్రీ గార్డ్స్ అంటే 3 లక్షల ట్రీ గార్డ్స్. 3 లక్షల ట్రీ గార్డ్స్కి ఆయన వసూలు చేసింది ఎంత? ఆ ఒక ట్రీ గార్డ్కి ఆయన ఖర్చు ఎంత? ఆ 3 ట్రీ గార్డ్స్కి ఆయన ఖర్చు ఎంత? ఆయన దాని మీద వసూలు చేసింది ఎంత అనేది కూడా అది దమ్ముంటే ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలకి, ఈ సందర్భంలో ప్రజలకు దాని నిమిత్తం కూడా లెక్కలు చెప్తే బాగుంటుందేమో అని చెప్పి నేను ఒక ఓటర్గా నేను కోరుకుంటున్నాను, వైఎస్ఆర్సీపీ నాయకుడిగా కూడా నేను కోరుకుంటున్నాను. ఆయన యొక్క అవినీతి గురించి కూడా చర్చించవలసిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే ఇటువంటి విషయాల మీద ఏదైనా బహిరంగంగా మరి ప్రజలతోటి ఆయన చర్చించడానికి కూడా
ముందుకు రావాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. అలాగే టిట్కో గృహాలంతా నేనే చెప్తాను. టిట్కో గృహాలు మా నాన్నగారు 2004 నుంచి 2008 వరకు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండవలసిన పరిస్థితిలో 1 సంవత్సరం ముందే ప్రజారాజ్యం పార్టీ కోసం రాజీనామా చేసేసారు. అంటే 4 సంవత్సరాలు ఎంపీగా చేశారని. 4 సంవత్సరాలు ఎంపీగా చేసినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించాలని ఒక ఉద్యమం కింద ఆ ప్రభుత్వం సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పంలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గంలో అక్కడ 70 ఎకరాలు, ఆ రోడ్లో 70 ఎకరాలు, ఒకే చోట 70 ఎకరాలు, ఇక్కడ ఇంచుమించు ఇక్కడ రామాయ హాల్ దగ్గరలో ఇంచుమించు ఇక్కడ మరి 2 ఎకరాలు కరెక్ట్గా ఐడియా లేదు, మరి 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉంటుంది, నాకు ఐడియా లేదు. అక్కడ ఒక్క చోట 70 ఎకరాలు సమీకరణ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్న ప్రభుత్వంలో మా నాన్నగారు, అప్పట్లో గుండం నాగబాబు గారు ఇన్ఛార్జ్గా ఉండేవారు. ఆయనకు ప్రయత్నం కూడా ఉంది. ముఖ్యంగా ఎంపీగా మా నాన్నగారు, తర్వాత ఇన్ఛార్జ్గా గుండం నాగబాబు గారు చేసినటువంటి సంకల్పం చేసినట్టు. తర్వాత మళ్ళీ ఉషారాణి గారు, తర్వాత 2009 ఉషారాణి గారు ఎమ్మెల్యే అయ్యారు. ఆవిడ కూడా దాన్ని చాలా వరకు ఎదురుకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి 2014 వచ్చినటువంటి ఈ నేషనల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి రావటం, అప్పుడు మోడీ గారి గవర్నమెంట్లో ఈ టిట్కో గృహాలు అనేది ఈ స్కీమ్ పెట్టి అన్ని చోట్ల కూడా ఇలా పేదలకు నివాస గృహాలకు ఇచ్చినటువంటి స్థలాల్లో ఈ టిట్కో గృహాలు, దాంట్లో మేజర్ షేర్ సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళ షేర్ గురించి చెప్పకుండా, ఆ స్కీమ్ ఎవరిదో చెప్పకుండా, అప్పుడు దాని గురించి ఇక్కడ పాలకొల్లో టిట్కో గృహాల గురించి చాలా ఎక్కువగా శ్రమపడి దాన్ని శాంక్షన్ చేయించి ఎన్ని చేసినంత కూడా అప్పుడు ఎంపీ గంగతాతరాజు గారు ఎంపీగా ఉండి చేసినటువంటి కృషి. దీంట్లో ఇప్పుడు ఉందండి, ఏదో బిల్డింగ్ కడతా ఉంటారు, ఆ బిల్డింగ్ కడుతున్నాడు తాపీ మేస్త్రి గారు చేస్తుంటాడు, లేకపోతే ఇంజనీర్లు చేస్తుంటారు, వాళ్ళు ఏదో చేస్తుంటారు. నేను వచ్చేలా చూసేసి అంతా చేసేసి అంతా నేనే ఏదో చూడటానికి వెళ్ళి అన్నీ తిరిగి చూసేసి నేనే చేసేసాను, అంతా నాదే అని చెప్పుకోవటం ఇది కరెక్ట్ కాదంటా నేను. దాంట్లో మీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది? తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఎంత ఇచ్చారు మీరు? మీ దాంట్లో మీ షేర్ ఎంత చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఎంత చెప్పండి, మీ షేర్ ఎంత చెప్పండి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి మీకు చెడిపోయింది. అప్పటికే మీరు మోడీ గారి మీద తగ్గు పెట్టుకున్నారు, ఇన్ని అయిపోయినాయి. అయినా సెంట్రల్ లెవెల్లో జరిగిన శాంక్షన్ అనేటువంటి స్కీమ్ని అన్ని చోట్ల ఎంపీలు ఉన్న అన్ని చోట్ల కూడా భీమవరంలో జరిగింది, పాలకొల్లో జరిగింది, అలాగే ఇంక మరి మిగతా చోట్ల ఎక్కడెక్కడ తాడేపల్లి కూడా చేసినట్టున్నారు టిట్కో గృహాలు. ఇలాగా చెప్తానండి. అలాగే ఇదంతా ఎంపీ గారు చేయించింది తప్పితే, అప్పుడు ఎంపీ గంగతాతరాజు గారు చేసింది తప్పితే ఇదంతా శాంక్షన్ అంతా కూడా దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పాత్ర కానీ, నిమ్మల రామారెడ్డి గారి పాత్ర కానీ ఉండొచ్చు, ఏదో 5% ఉండొచ్చు. అంతే తప్పితే మొత్తం టిట్కో గృహాలంతా క్రెడిట్ అంతా నేను దొబ్బేద్దామంటే మాత్రం అది కరెక్ట్ కాదు. దాని కింద స్థలాలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరూ కానీ నథింగ్ బట్ కాంగ్రెస్ పార్టీ ఏంటి ఈరోజు దాంట్లో ఉన్నవాళ్ళ దీంట్లో ఉన్నాం అంతా కూడా ఏమండి. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చెంత తప్పితే ఆ క్రెడిట్ పొరపాటును కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి క్రెడిట్ కాదు టిట్కో గృహాలు అనేది నేను క్లియర్ చేస్తున్నాను ఈ సందర్భంగా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.